అశ్వరాహ రసతాల వృషసహ కాలతే అశ్వరాహ రసతాల వృషసహ కాలతే అశ్వరాహ రసతాల. ఈ అమ్మాయి వచ్చిందేంటి? మంచి రసపుట్టలో ఉండగా వచ్చింది, పానకంలో పొడక. అదిగో అదిగో నీ చెల్లెలు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరిని చూడాలని కలలు కన్నావో ఆ చెల్లెలే నీ కళ్ళ ముందుకొచ్చింది. నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లెలు వచ్చేసింది. ఏమంటున్నారు కాత్రా? తను నా చెల్లెలేంటి? తను భవానీ చెల్లెలు కాదు, తను నీ చెల్లెలే. ముమ్మాటికి నీ రక్తం తన రక్తం ఒక్కటే. కద్రా, మీరు పొరపడుతున్నారు. ఆ అమ్మాయి సుబ్రహ్మణ్యం గారి కూతురు. చిన్నప్పటి నుండి నా కళ్ళ ముందే పెరిగింది. పోయి తనని అల్లుడు చెల్లెలంటారేంటి? ఆపు! రంగా, మూలా నక్షత్రం గ్రహాలన్నీ కేతు ఆధీనంలో ఉండగా మనం ఏమడిగినా చెండా తప్పకుండా నెరవేరుస్తాడు. నేను చెప్తున్నాను, నీ గురువు కాద్రా అని చెప్తున్నాను. తను నీ చెల్లెలే. నాకంతా అయోమయంగా ఉంది కాత్రా. తను నా చెల్లెలా? అవును రంగా, తను నీ చెల్లెలు. నా మాట నిజం. ఆపవయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏదేదో చెప్తున్నావు. చూస్తుంటే ఇతని కన్నా భయంకరంగా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేనితనికి చెల్లెనేంటి? అవును బాలిక, నువ్వు ఈ రంగాకి చెల్లెలివి. నిన్న చండానే ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్నెవరూ తీసుకురాలేదు, నా అంతట నేనే వచ్చాను. నువ్వే వచ్చావా? నేను నమ్మను. అది నా చండా ఆజ్ఞ. నిన్ను ఇక్కడికి రప్పించింది ఆ చండానే. తను చెప్తుంది నిజమే కాత్రా. నేనే తనని రమ్మన్నాను. మిమ్మల్ని కలిసే ముందే తను నన్ను కలిసింది. ఈ విద్యలంటే తనకిష్టమని, తనకి నేర్పించమని నన్ను ఎంతో బ్రతిమాలింది. అందుకే ఈరోజు రమ్మన్నాను. ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పిదం. రంగా, ఇది యాదృచ్ఛికం కాదు. విధి మీ ఇద్దరినీ ఇలా కలపటానికి ఆడిన మాయా నాటకం. ఇన్నేళ్లుగా నువ్వు చెల్లి చెల్లి అని ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చిన నీ చెల్లెల్ని గుర్తుపెట్టకపోతే ఇక ఎప్పటికీ నువ్వు నీ చెల్లెల్ని కలుసుకోలేవు. కానీ కాత్రా, తను నా చెల్లెలే అని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటే చూడు.
అలా మీ అమ్మ నాన్న చంపాక ఆ సుబ్రహ్మణ్యం నీ చెల్లెల్ని అంటే ఈ బాలికని తీసుకెళ్లి సొంత కూతురులా పెంచుకున్నాడు. చెల్లి, నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లి దొరికింది. నా చెల్లి నాకు దొరికింది. నా చెల్లి నాకు దొరికింది కాద్రా. హలో హలో, ఆగాగు. సూపర్ డ్రామా. ఇద్దరు చాలా బాగా నటిస్తున్నారు. కానీ ఇక్కడ నేనే పెద్ద నటినని మీకు తెలీదు. నా ముందే మీ నటనా? నాకు మంత్రాలు నేర్పించాలని ఈ డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఈ పథకం వేశావు కదా, నిజం చెప్పు. అయ్యో లేదమ్మా, నువ్వు నిజంగా నా చెల్లెలివే. ఇప్పుడు నువ్వు చూసిందంతా నిజం. నేను నమ్మను. మీరసలే మాయలు మంత్రాలు చేసేవాళ్ళు. ఇలాంటివి మీరు చాలా చేసుంటారు. ఇవి నమ్మి నేను మోసపోను. అయ్యో అమ్మా అమ్మా, మేం చెప్పేది నిజమమ్మా. నేను నేను నీ అన్నయ్యని. మన అమ్మ నాన్న ఇద్దరు ఒక్కటే. సమస్యే లేదు. నేను నమ్మనంటే నమ్మను. నేను నమ్మాలి అంటే అది నిజమని మీరనుకుంటే కాదు, నా కనిపించాలి, నా మనసు కనిపించాలి. ఇంకా మీ ఇద్దరు అన్నా చెల్లెలు అనటానికి నిదర్శనం మీ ఇద్దరి చేతి వేళ్ళు. బాలిక, మీ ఇద్దరి ఒంట్లో ప్రవహిస్తుంది ఒకే రక్తం కాబట్టే నీక్కూడా మీ అమ్మా నాన్నలానే ఈ మాయలు మంత్రాలు నేర్చుకోవాలని ఆశ కలిగింది. ఇంతకు మించిన రుజువు ఇంకేం కావాలి? చెల్లెమ్మా, అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు రక్షాబంధము నీ తోడై నడుపు. ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి. అదిగో అతడే అతడే
అడుగునాడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు చెల్లెమ్మా, ఇన్నేళ్ల తర్వాత నా ప్రాణం మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చినట్టుందమ్మా. నిన్ను తలుచుకొని రాత్రి లేదు, నీకోసం బాధపడని రోజు లేదు, నిన్ను వెతకని చోటు లేదు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజమ్మా. నాకు కూడా ఈ రోజే నేను మళ్ళీ పుట్టాననిపిస్తుందన్నయ్య. ఎందుకంటే ఆ ఇంట్లో నన్నెప్పుడు సొంత బిడ్డలా చూడలేదు. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ ప్రేమను మాత్రం ఆ భవానీ కావేరీల మీదే చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు నేను వాళ్ళ కూతుర్ని కాదని తెలిసాకే నా మనసు తేలిక పడింది. నాకు ఒక అన్నయ్య ఉన్నాడని సంతోషం మొదలైంది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. అన్నయ్య, అంతకంటే ముందు మనమ్మ నాన్నల్ని కాల్చి చంపిన ఈ ఊరిని నాశనం చెయ్యాలన్నయ్య. అప్పుడే మనమ్మ నాన్నల రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం. మన అమ్మా నాన్నల్ని చంపింది ఈ ఊరి వాళ్ళేనమ్మా. కానీ వాళ్ళ చావుకి కారణమైన వాళ్ళు ఇంకొకరున్నారు. ముందు మనం చంపాల్సింది వాళ్ళనే. ఎవరన్నయ్యా? మనమ్మ నాన్నల చావుకి కారణం ఎవరు? ఎవరన్నయ్య వాళ్ళు? వాళ్ళ పేరు చెప్పన్నయ్యా. ఎవరు? చెప్పు. భవానీ, భవానీ, భవానీ. ఆ భవానీ వల్లే మన అమ్మ నాన్న చనిపోయారు. భవానీ, ఇప్పటి వరకు నిన్ను ఏడిపించాలనే చూశాను. కానీ మా అమ్మ నాన్నల చావుకి నువ్వే కారణమని తెలిసాక ఇంక నిన్ను ఏడిపించడం కాదు, డైరెక్ట్గా మా అమ్మ నాన్నల దగ్గరికే పంపిస్తాను. రంగా, ఇంతకాలం నువ్వొక్కడవే పగ కోసం పోరాడావు. ఇప్పుడు నీ పగకి నీకు నీ చెల్లెలు తోడయ్యింది. బాలిక, మీ అన్న నేర్చుకున్న విద్యలన్నీ నీకు నేర్పిస్తాడు. మీ ఇద్దరు కలిసి ఈ ఊరి మీద, ఆ భవానీ మీద, అంతెందుకు ఆ అమ్మూరి మీదే యుద్ధం ప్రకటించండి. మమ్మల్ని ఆశీర్వదించండి కాత్రా. విజయోస్తు. నేను వచ్చిన పని ముగిసినది. ఇక సెలవు. అన్నయ్య, ఇక నేను కూడా బయలుదేరుతాను. ఇప్పటికే ఆలస్యమైంది. అప్పుడే వెళ్ళిపోతావమ్మా? తనివి తీరా నిన్ను చూస్తూ నీతో మాట్లాడాలనుందమ్మా. ఇంక నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానన్నయ్య? మళ్ళీ మళ్ళీ నిన్ను కలుస్తూనే ఉంటాను. మనిద్దరి లక్ష్యం ఆ భవానీ, ఈ ఊరు, ఈ రెండింటిని అంతం చేశాక మనం కలిసి ఉండటాన్ని ఎవ్వరూ ఆపలేరన్నయ్య. పైగా నేను ఆ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మన పగ తీర్చుకోవడం చాలా సులువవుతుందన్నయ్య. జాగ్రత్తమ్మా. నీకు
తోడుగా ఎప్పుడూ ఈ అన్నయ్య ఉంటాడు. సరే అన్నయ్య, నువ్వు కూడా జాగ్రత్త. నీకు నీడగా ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నయ్య. మావా, నాకు నా చెల్లెలు దొరికింది మావా. ఇక నుంచి నేను ఒంటరివాణ్ణి కాదు, నాకు చెల్లెలుంది. చాలా సంతోషంగా ఉంది అల్లుడు. ఆ భవానీ వల్లే మన అమ్మ నాన్న చనిపోయారు. పొద్దున్నే చదువుకోవాలని చెప్పింది కదా, లేపనా? మధురా, మధురా, లేమ్మా, చదువుకోవాలని చెప్పావు కదా. మధురా, ఏమైంది భవానీ? మధురా లేదక్క. మధురుండాల్సిన చోట దిండు పెట్టుందేంటి? మధుర ఎక్కడా? ఏమో అక్క, పొద్దున్న చదువుకోవాలని లేపమని చెప్పింది. సరే అని మధురని లేపుదామని చూస్తే ఇదిగో ఇలా దిండు పెట్టుంది. దిండు పెట్టి మరి బయటికి వెళ్లాల్సిన అవసరం మధురకేమొచ్చింది? అసలు ఎక్కడికెళ్ళి ఉంటుంది? మా అమ్మ నాన్నని చంపేలా చేసిన రాక్షసివి నువ్వేనా? ఈ క్షణం నుంచి నీకు నరకమే భవానీ. మధుర, రాత్రి నుంచి ఇంట్లో లేవు కదా? ఎక్కడికెళ్ళావు? అడిగేది నిన్నే. నువ్వు బయటికెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు ఎక్కడికెళ్ళావు? చదువుకోవటానికి వెళ్ళానక్క. చదువుకోడానికా? ఈ వేళప్పుడా? అవునక్క, వచ్చే వారం పరీక్షలున్నాయి. నాకేమో మన ఇంట్లో చదవటానికి కుదరడం లేదు. అందుకే మా ఫ్రెండ్ కళావతింటికి చదువుకోవడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా చెల్లి. ఎవరూ కంగారు పడేవాళ్ళు కాదు కదా. ఏ, నీకు చెప్పేదేంటి? నీ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా? మధుర, అలా మాట్లాడతావేంటి? మధుర నీ అక్క. నిన్నడిగే హక్కు భవానీకుంది. అడిగినప్పుడు మర్యాదగా సమాధానం చెప్పాలి. మర్యాద, హక్కు, హక్క తొక్కేం కాదు. ఇది నా కక్కేంటి? నువ్వు మాత్రమే నా కక్కవి. ఎవరో దారిన పోయే అనాథలందర్నీ అక్క అని పిలవడం నా వల్ల కాదు. నిన్ను ఛే! ఎందుకే ఇలా రాక్షసిలా తయారయ్యో? నేను రాక్షసినే అక్క. కొడతానంటే కొట్టు, పడతాను. నువ్వు నా అక్కవి కాబట్టి ఏం చేసినా పడతాను. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు అక్క అని పెత్తనం చెయ్యాలని చూస్తే చంపేస్తాను. నిన్ను ఛే! నిన్నిలా కాదే, నాన్నతో చెప్తే తెలుస్తుంది. అక్క, ఆగక్క. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెల్లి? నేనేమైనా తప్పు చేశానా? నా ప్రవర్తన వల్ల నేనేమైనా ఇబ్బంది పెట్టానా? చెప్పు చెల్లి, నేనంటే ఎందుకు ఇష్టం లేదు? నువ్వంటే నాకిష్టం లేదు, దానికి కారణం అవసరం లేదు. నాకే కాదు, నువ్వంటే ఎవ్వరికీ ఇష్టముండదు. చూడు, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను,
ఇక మళ్ళీ మళ్ళీ చెప్పను. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. చేసుకున్నావో ఏం చేస్తానో నాకే తెలీదు. భవానీ, అయ్యో భవానీ, భవానీ ఏమైంది? మధుర కళ్ళేమన్నా పోయాయా? చూసుకోవాలి కదా. ఇది మరీ బావుందక్క. తలుపు సందులో చెయ్యి పెట్టడం తప్పు. నాకేం తెలుసు దాని చెయ్యి అక్కడుందని? చూసుకోవాలి కదా. చిరంజీవి రాహుల్కి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఐశ్వర్యను ఇచ్చి వివాహం చేయుటకు ఉభయ పక్షముల సమ్మతితో దైవ సాక్షిగా సుముహూర్తం నిర్ణయించటమైనది.